అఖిల భువన దీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ యొక్క ఆసక్తిని వారి సౌజన్యంతో మనం ఈ యొక్క భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ఈ కృష్ణ శతక కర్త ఈ యొక్క భక్తి అనేటువంటి దానిలో ఈ దశావతారాలు ఎలా ఉన్నాయి అనేటువంటి దాని మీదన ఈ కృష్ణ శతక కర్త ఒక చక్కని పద్యాన్ని రాయటం జరిగింది. మగమీనము వై జలదిని పగతుని సోమకుని జంపి పద్మభౌనకు నిగమములు తెచ్చి ఇచ్చితి సుగుణాకర మమ్ము గరుణ జూడుము కృష్ణ. ఈ మగమీనము వై అనేటువంటిది చేపల్లో కూడా, అంటే ప్రకృతిలో అంతా ఒకటే అని చెప్తున్నప్పటికీ కూడా ప్రకృతి అనేటువంటిది రెండుగా విడిపోతుంది. ఒక విత్తనాన్ని భూమిలో నాటుతున్నప్పుడు ఆ నాటినప్పుడు ఆ ఒక విత్తనము రెండుగా విడిపోయి ఆ రెండింటి మధ్యలో నుంచే అంకురము అనేటువంటి ఆ మొక్క తాలూకు లక్షణం బయటకు వస్తుంది. అలాగే ఇక్కడ ప్రకృతి అనేటువంటి దాన్ని ఏకీకరణంగా ఒక్కటే అని చెప్తున్నప్పటికీ కూడా ప్రకృతి రెండుగా విడిపోతుంది. ఒకటి పురుషుడుగాను ఒకటి స్త్రీగాను విడిపోతుంది. కానీ దీన్ని ప్రకృతి తత్వమే అంటాను తప్పితే ప్రకృతిలో పురుషుడిని వేరు చేసి మాట్లాడేటువంటిది ఉండదు. కనుక అందుకే ఇక్కడ ఈయన అభిప్రాయాన్ని చెప్తూ మగమీనమవై జలదిని పగతుని సోమకుని జంపి అనేటువంటి పదాలు ఎందుకు వాడుకోవాల్సి వచ్చిందంటే రెండూ కూడా ఈ యొక్క పురుష శబ్దానికి సంబంధించినటువంటి దీంట్లోనే ఉన్నాయి. విరాట్ పురుషుడి తర్వాత ప్రకృతిలో పురుషుడు లేడు. కానీ ఎలిమెంట్గా తీసుకున్నప్పుడు మాత్రం ఈ రెండు విడిపోయినప్పుడు ఒకటి పురుషుడిగాను ఒకటి స్త్రీగాను బీజము అంకురము విడుతుంది అని చెప్పటానికి ప్రకృతి దాని ధర్మాన్ని చెప్తోంది. ఆ ధర్మాన్ని తీసుకునే ఈయన మగమీనము వై జలది వగతు సోమకుని జంపి పద్మభౌనకు నిగమములు తెచ్చి ఇచ్చితి సుగుణాకర మమ్ము గరుణ జూడుము కృష్ణ అని చెప్పేసరి చెప్పటం జరిగింది. సోమకుడు అనేటువంటి రాక్షసుడు అతన్ని సంహరించాలి అని అంటే ప్రకృతిగా చెప్పటానికి మనం అర్థం చేసుకోవటానికి అంత వీలుగా ఉండదు. కాబట్టి అందుకని ఈ యొక్క మత్స్యావతారంలో కూడా మగమత్స్యము అనేటువంటి దాన్ని ఇక్కడ ఈ యొక్క కృష్ణ శతక కర్త చెప్పటం జరిగింది. ఈ సోమకుడిని చంపి ఈ యొక్క సోమకుడి దగ్గర, అంటే ఈ సోమకుడు తీసుకువెళ్ళినటువంటి వేదాలని తీసుకొచ్చి ఆ పద్మనాభునకు, అంటే ఆ పద్మమును నాభియందు కలిగినటువంటి ఆ ఒక్క విష్ణు కుమారుడైనటువంటి ఆ పద్మభవునకు ఈ ఒక్క వేదాలు ఇవ్వటం జరిగింది. సుగుణాకర, మంచి గుణాలు కలిగినవాడ, మమ్ము కరుణ జూడుము కృష్ణ. ఆ యొక్క సోమాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించి వేదాలు తీసుకొచ్చి ఆ బ్రహ్మకి ఎలాగైతే ఇచ్చి
ఆ వేదాల్ని రక్షించావో, అలాగే సుగుణాకర మమ్ము కరుణ జూడుమ కృష్ణ, మమ్మల్ని కూడా చూడవయ్యా కరుణతోనూ, మాకు కూడా ఏమీ తెలీదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ ఒక కృష్ణ శతకకర్త ఈ ఒక పద్యంలో చెప్పడం జరుగుతోంది. మనకున్నటువంటి పరిజ్ఞానాల్లో ఎలా ఉంటుంది అని అంటే, ఏదైతే అతి తేలికగా ఉంటుందో, కష్టం లేకుండా ఏదైతే సునాయాసంగా చేయగలము అనేసి అనుకుంటామో, వాటిని గురించే మనం చెయ్యటానికి సంకల్పిస్తాము, వాటిని గురించే మనం మాట్లాడతాము. వేరే వాటి గురించినటువంటిది మనం మాట వరుసకైనా మనం మాట్లాడము. అంటే మన దేహము అనేటువంటిది సాధన కన్నా కూడా ఏదైతే తేలికగా ఉందో దాన్ని తీసుకోవటానికే అలవాటు పడిపోయింది, అలవాటు చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ కథల గురించి చెప్పుకు రావాల్సి వచ్చినప్పుడు, ఇది చూడటానికి చాలా చిన్న పద్యం, 4 పాదాలతో ఉంది. నువ్వు ఆడచేప మగ చేప అయ్యి ఆ ఒక జలధిలో, ఆ సముద్రంలో దాగి ఉన్నటువంటి ఆ సోమకాసురుడు అనేటువంటి అతన్ని సంహరించి ఆ ఒక వేదాలు తీసుకొచ్చి ఆ బ్రహ్మకిచ్చావు, అలాగే నీవు నన్ను కావు అని చెప్పేస్తని నన్ను కూడా చూడు అని చెప్పటానికి ఇది చాలా చిన్న పద్యంగానే ఉంది. కానీ దీన్ని విశదీకరించాల్సి వచ్చినప్పుడు దీని తాలూకు లక్షణాలు వేరుగా మారిపోతాయి. ఇప్పుడు మనకి ఎలాగుంటుంది అని అనుకున్నది ఏంటంటే, ఈ ఆధునాతన యుగంలో మనం పెట్టుకునేటువంటి పేర్లని వీటిని తీసుకున్నట్టయితే వాటికి తల ఉండదు, తోక ఉండదు అన్నట్టుగా అటువంటి పేర్లని ఈనాటి పిల్లలకి పెట్టడం జరుగుతోంది. అలాగే ఈ యొక్క వైశంపాయనుడు అనేటువంటి ఆయన పేరు వేదవ్యాసుడు. ఇక్కడ పేర్లు ఎందుకు ఇలా పెడుతున్నారు అనేటువంటి దాన్ని మనం ఏ మాత్రము మన జ్ఞాన పరిధిలో కాదు కదా, పక్కవాడి జ్ఞాన పరిధిలో కూడా మనం ఆలోచించాం. మా ముత్తాత చెప్పాడు, ఆయనకి వ్యాధివ్యాసులు అని చెప్పేసి నన్ను అన్నారని. వేదాల్ని ఆయన 4 భాగాలుగా చేశారు. అందుకని వేదవ్యాసుడు అనేటువంటిది ఆ వేదాలని ఆయన చూశాడు కాబట్టి అనేటువంటి తత్వంలోనే మనం చెప్తున్నాం. కానీ అసలు ఆ ఒక్క పేరులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి, ఆ ఒక్క పేరు ఎందుకు అలా పెట్టబడింది అనేటువంటి దాని గురించి మనకి ఏ మాత్రమూ చింతన లేదు. వాటిని ఆలోచించము, అదే పేరు అలాగే పలుకుతాం. వేదవ్యాసుడు అంటే వేదవ్యాసుడే పలికేస్తాం, లేకపోతే వైశంపాయనుడు అంటే వైశంపాయనుడనే పలుకుతాం. కనుక వీటి మీదన మనకి ఏనాడు కూడా శోధన చేసేటువంటిది మనకి ఏనాడు కూడా ఉండదు. అలా ఉన్నట్టయితే జ్ఞానము అనేటువంటిది మనకి చాలా బాగా అబ్బుతుంది అనేటువంటి విషయాన్ని నేర్చుకోవాల్సిన విషయము. ఈ జ్ఞానము అనేటువంటిది ఏంటంటే, ఇంద్రియాలకి అతీతంగా ఉన్నటువంటి విషయాలని గ్రహించటాన్ని జ్ఞానము అని చెప్పేసి అని అంటారు. మనం ఎంతసేపు ఇంద్రియాలకి లోనైపోయి ఇంద్రియాలు చెప్పినట్టుగానే మనం చేస్తున్నాం తప్పితే, ఇంద్రియాలని దాటి ఆ పరిధిని దాటి కొంచెం కూడా మనం ముందుకు వెళ్ళటలేదు. ఎంతసేపు ఆ ఒక్క
అయస్కాంత పరిధిలో ఉన్నటువంటి క్షేత్రంలో మాత్రమే ఉంటున్నాం, కానీ క్షేత్రాన్ని దాటి మనం ముందుకు ఒక అడుగు కూడా వెళ్ళట్లేదు. అందుకే భగవద్గీతలో క్షేత్ర విభాగ యోగము అని చెప్పడం జరిగింది. ఈ క్షేత్రం అంటే ఏంటి, ఈ క్షేత్రాన్ని విభాగం చేయటం అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం ఏమిటి అనేటువంటిది మనకు అవసరం లేదు. 18 భాగాలుగా ఉన్నటువంటి ఆ భగవద్గీతని 720 శ్లోకాలు లేకపోతే 780 శ్లోకాలు అంటే శ్లోకాలు ఉన్నాయని చెప్పేసి వాటిని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చదువుతాం, అంతే మనకు తెలిసింది. తిరిగి మనం చెప్పేటప్పుడు కూడా మేము భగవద్గీతను చదువుతున్నామంటారు. గాడిద గంపడి ఊక బొక్కింది అన్నట్టుగా ఎందుకు చదువుతున్నారు అనేటువంటిది తెలియదు. అది రాసినటువంటి వారు ఎవరు? వేదవ్యాసుడు రాశారు అని చెప్తారు. అసలు వ్యాసము అంటే ఏంటి? ఒక వృత్తానికి ఉన్నటువంటి పరిధిని కొలిచేటువంటి దాన్ని వ్యాసము అని అంటారు. దీని ముందర వేదములు అని చెప్పటం జరిగింది. అంటే వేదాలకున్నటువంటి పరిధిని ఆయన తెలుసుకుని నిర్ణయించి ఆయన వేదవ్యాసుడు అయ్యాడు. ఈ వ్యాసము అనేటువంటిది మామూలుగా తీసుకున్నప్పుడు ఒక డాట్గా పెడితే దాన్ని బిందువు అంటాం. అది ఎక్స్పాండ్ అవుతున్న కొలిది దాన్ని వృత్తము అని అంటాము. ఆ వృత్తాన్ని కొలిచేటువంటి దాన్ని వ్యాసము అని చెప్తాను తెలుగులో. వ్యాస పరిధి అని అంటాము. దీన్ని అర్ధ భాగం కింద చేసుకున్నప్పుడు అర్ధవ్యాసము అని అంటాము. అంటే 360 డిగ్రీస్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని 180 డిగ్రీస్లో కట్ చేసినప్పుడు అర్ధవ్యాసం అవుతుంది. 360 డిగ్రీస్ గురించి చెప్తున్నప్పుడు అది వ్యాసం అవుతుంది. ఆ వ్యాసానికి కూడా ఈ యొక్క లెక్కల ప్రకారంగా అయితే 27/7 ఇంటూ 22/7 అని ఈ యొక్క వ్యాసానికి సంబంధించినటువంటి వృత్త పరిధిని మనం తెలుసుకోవటానికి దీనికి ఒక ఫండమెంటల్ సూత్రం ఉంది. పొరపాటుగా నేను తప్పు చెప్పానేమో కనుక ఒకసారి ఆ యొక్క వ్యాస పరిధి తాలూకు సూత్రాన్ని చూడండి. కనుక ఈయన ఇటువంటి సూత్ర ప్రమాణికాన్ని తీసుకుని ఈ యొక్క వేదవ్యాసుల వారు వేదంలో ఉన్నటువంటి దాని పరిధి ఏమిటి, దాని లక్షణమేమిటి, దానికి ఉన్నటువంటి తత్వమేమిటి, ఏ వస్తువునైనా సరే 3 భాగాలుగా విభజించాలి అని చెప్తారు. దాన్ని ఆ 3 భాగాలుగా విభజించడానికే మనకి కూడా త్రిగుణములు అని చెప్పటానికి ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి ప్రకృతిని 3 విభాగాలుగా చేసి త్రిగుణాత్మకము అని చెప్పటం జరుగుతుంది. ఈ త్రిగుణాత్మకంలోనే ఈ త్రిగుణాలను చూపించటానికే ఎంబలం అనేటువంటి పదార్థపు గుర్తులులాగా బ్రహ్మగాను, విష్ణువుగాను, శివుడుగాను చూపించడం జరుగుతోంది. ఈ త్రిగుణాత్మకమైనటువంటిదంతా కూడా ఎందులో ఉన్నది అంటే వృత్తంలోనే ఉన్నది. ఇక్కడ కూడా అదే చెప్తున్నటువంటి వ్యాసుడు అనేటువంటి ఆయన ఈ యొక్క వ్యాసము అనేటువంటిది ఏంటంటే దాని పరిధి ఒక వృత్తానికి. ఆ వృత్తము అనేటువంటిది ఎంతైనా పెంచుకెళ్ళటానికి, నిడివిని పెంచటానికి మనకి ఆస్కారం ఉన్నది. కుంచుకుపోతే బిందువు అంటాము, ఎక్స్పాండ్ అవుతూ ఉంటేనేమో దాన్ని వృత్తము అని సర్కిల్ అని మనం అంటాము. అందుకని ఈ వేదాలని విపులీకరించుకునేటప్పుడు ఆయన వ్యాసమవుతుంది. అది ఎంత దూరం లాగితే అంత దూరం కూడా ఆ గుండ్రంగా సున్నాలాగా అన్నట్టుగా అది వెళ్తుంది. ఆ వృత్త పరిధి
లోనే ఈ తాలూకు విషయాలన్నీ కూడా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పటానికి ఇది కేనోపనిషత్తులో చెప్పినటువంటి ఒక విభాగానికి సంబంధించినటువంటిది. ఎవరు పెడితే వాళ్ళు చెప్పేస్తుంటారు వేదవ్యాసుడు అంటే. అసలు ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే వేదాలని తెలిగించాడు కాబట్టి ఆయనకి వేదవ్యాసులు అని చెప్పేశానని అన్నారని చెప్పేశానని అంటారు. కానీ ఆ వేద అనంటే ఆ వేద విద్యకి సంబంధించినటువంటి దాన్ని ఎంత దూరమైనా సరే జ్ఞానంతో ఆలోచించటానికి ఈయన ఏర్పాటు చేసినటువంటి విషయాల మూలంగా ఆయనకి వేదవ్యాసులు వారు అని చెప్పేసని అన్నారు అనేటువంటి విషయం మనకు అవసరం లేదు. విష్ణు సహస్రాలు వేదవ్యాసులు వారు రాశారు, భగవద్గీతను వేదవ్యాసులు వారు రాశారు, భారతాన్ని వేదవ్యాసులు వారు రాశారు. ఇంతకు మించి మనం ఆ వేదవ్యాసుల వారు అనేటువంటి పేరుకి ఎందుకు ఒక అర్థం వచ్చింది అనేటువంటి దాని వైపున మనం సరైనటువంటి దిశలో వెళ్ళము. ఇక్కడ కాల పరిమితి తక్కువగా ఉండటంతో ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా కుదించి మాత్రమే నేను చెప్తున్నాను. ఈ వ్యాసము అనేటువంటి దాని మీద చాలా నిర్దిష్టమైనటువంటి మ్యాథమెటిక్స్ తాలూకు క్యాలిక్యులేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అటువంటి విషయాలనే తీసుకుని ఈ యొక్క వేదాలని విపులీకరించినటువంటి ఈ వైశంపాయనుడు అనేటువంటి ఈయన వేదవ్యాసుడిగా మారటం జరిగింది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే చాలు. అంతకు మించి ఎక్స్పెక్టేషన్ కన్నట్టుగా అది గురువుల దగ్గర కూర్చుని నేర్చుకోవాల్సిన విషయం కాబట్టి ఇక్కడ నేను దాని గురించి పూర్తిగా విపులీకరించట్లేదు. ఇక్కడ కావలసింది ఏంటంటే జ్ఞానము అనేటువంటి దానికి ఏంటంటే ఇంద్రియాలకి అతీతంగా ఉండేటువంటి విషయాలని తెలుసుకునేదాన్నే జ్ఞానము అని చెప్పేసి నేను అంటారు అని చెప్పేసి మాత్రమే ఈ ఒక విషయంలోనే చెప్తున్నటువంటి విషయము. ఈ ఆత్మ అనేటువంటి దానికి కూడా ఈ ఒక గుణాతీతము అనేటువంటిది, ఎట్టి గుణదోషాలు ఉండవు అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించవలసినటువంటి విషయము. ఈ యొక్క కృష్ణ శతకకర్త తీసుకున్నటువంటి, ఎందుకంటే ఇది విపులీకరించి పూర్తిగా తీసుకుందామంటే చాలా సమయం పడుతుంది. ఉన్నవి 4 పాదాలు కలిగినటువంటి కందల్లో ఉన్నటువంటిదైనా కూడా ఏ దేవతలతోనూ ఏ శక్తులతోనూ కూడా బ్రహ్మ అనేటువంటి దాన్ని పోల్చి చెప్పటానికి వీలు లేదు. అది ఇంత ఉంటుంది, అంత పొడుగుంటుంది, ఇంత ఎత్తుంటుంది అనేటువంటి మెజర్మెంట్స్ వేయటానికి కూడా ఆ బ్రహ్మ అనేటువంటి పదానికి ఇక్కడ అర్థం లేదు. దానికి అసలు విపులీకరించలేనటువంటి సబ్జెక్ట్ అది. ఆ బ్రహ్మ పదార్థము అనేటువంటిది ప్రతి వాళ్ళు బ్రహ్మశ్రీ అని పెట్టేసుకుంటూ ఉంటారు. కానీ బ్రహ్మ అనేటువంటి దానికి ఈ వేదాలు చెప్తున్నటువంటి అర్థం ఏమిటి అనేటువంటిది అవసరం లేదు. కనుక అందుకని ఇక్కడ వేదవ్యాసుల వారంటే ఎవరు అనేటువంటి విషయాన్ని చెప్పటానికి పూనుకున్నది. ఎందుకంటే ఈ యొక్క మత్స్యావతారాల్లో వచ్చి ఈ యొక్క చేపగా అయిన ఉద్భవించి ఈ వేదాలని తీసుకొచ్చి బ్రహ్మకు అర్థ చేయటానికి ఆ యొక్క సోమకుడు అనేటువంటి రాక్షసుని సంహరించి ఈ వేదాలని తీసుకొచ్చి ఇచ్చాడు. దీని గురించి చెప్పాల్సి వస్తే మంచి తెలివైన గురువు అతనికి ఈ యొక్క బ్రహ్మాండ విద్య, ఈ యొక్క బ్రహ్మ విద్య తెలిస్తే జీవిత కాలమంతా కూడా చెప్పటానికి ఉన్నటువంటి విద్య ఇది. అందుకే ఇక్కడ ఈ కృష్ణ శతకకర్త 4 పాదాల్లో రాసేశారు. మగమీనమవై జలదిని వగతుని సోమకుని జంపి పద్మభవునకు నిగమములు తెచ్చి ఇచ్చితి సుగుణాకర మమ్ము కరుణ చూడుము కృష్ణ అని చెప్పేసరి నేను 4 పాదాల్లో రాసేశారు. ఇందులో ఉన్నటువంటి అర్థాన్ని పూర్తిగా మనం విశదీకరించి తెలుసుకోవాలి అనేటప్పటికీ మన జీవిత కాలమే సరిపోతుంది. కనుక ఈ యొక్క
మీనము అనేటువంటిది ఇక్కడ మగమీనము అని చెప్పేసని ఈయన చాలా తేట తెల్లంగా చెప్పటం జరిగింది. అదే మధురైలో ఉన్నటువంటి అమ్మవారిని మీనాక్షి అని చెప్పటం జరిగింది. వీటికి ఒక రిలేషన్ అన్నట్టుగా, ఒక రిలేటెడ్గా ఒక భావం అంటూ ఉంది. ఇలాంటివి చెప్పాలంటే తీసుకున్నట్టు ఈ సమయంలో వీటిని విపులీకరించాల్సి వచ్చేటప్పటికి సమయమే సరిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. మీనాక్షి సుందరేశ్వరుడు అని చెప్పేసని ఆ మధురైలో ఉన్నటువంటి అమ్మవారికి మీనాక్షి అని, ఆ ఒక్క శివుడికి సుందరేశ్వరుడని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఇవన్నీ ఎందుకు ఏమిటి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మన జ్ఞానము అనేటువంటిది అతీతంగా వెళ్తుంది. అలా కాకుండా మీనాక్షి అంటే మీనములు వంటి కన్నులు కలదానా అంటే ఆ కళ్ళ వరకే ఆగిపోతుంది మన తాలూకు పరిజ్ఞానము, మన పరిధి అనేటువంటిది. అందుకని వ్యాస భగవానుడు వారు ఇలాంటి వాటన్నింటినీ కూడా గుప్తంగా ఉంచి ఆయన పేరులోనే వ్యాసము అనేటువంటి దాన్ని ఆయన పెట్టుకుని నలుగురికి పరిచయం అయ్యారన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే మన జీవితాలు ధన్యమవుతాయి. ఆ వెంకటనాథుడి కృపతో ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ ఆ అయ్యప్ప మనకి మార్గబంధువే మార్గాన్ని చూపిస్తూ ఉంటే ఈ ఆత్మజ్యోతిని చివరికి దర్శించుకోగలుగుతామనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.